ఏమే అను అను వస్తున్నా వస్తున్నా. ఏం చేస్తున్నావే నా చిట్టి డార్లింగ్? మొబైల్ కి ఏం తక్కువేంది రాయే. వస్తున్నావా? వస్తున్నా వస్తున్నా. ఏమో అంత అర్జెంట్. ఊరికే పిలిచి పిలిచి పెడతాండావు. ఏంటి దోశల పిల్ల మీద నీళ్ళు వేసినట్టు చిట్టుపట్లు ఆడుతున్నావు నా చిట్టి డార్లింగ్? ఏమే ఎట్లున్నానే? అవును, ఈరోజు ఇంతకీ ఏం పంచాయతీ చేస్తున్నావు? ఏం లేదే, మనోరికి తూర్పు దిక్కులున్న తెలుగులేసి కనుక కొడుకులేడా? ఉన్నాడు. వాడు ఏమైంది వానికి? నిన్న మొన్నటి దాకా వాళ్ళమ్మ బయట కొంగు పట్టుకొని చీముడు ముక్కేసుకొని ఊరంతా తిరిగేటోడు కన్ను కొట్టేవాడయ్యాడు అప్పుడే. అవును, ఇంతకీ తిరిగి అవ్వ కన్ను కొట్టిందా? కన్ను కొట్టలే. అబ్బా, ఆడపిల్లంటే అట్లా ఉండాలి. ఊరుకుంటావా? వెనకడ నీలాంటిదే ఉడికేదాకా ఉండి చల్లారేదాకా ఉండలేకపోయిందంట. ఆ బాబ ఉత్తర దిక్కులో ఉన్న ఉదయకాన్ని కొడుకుని ప్రేమించిందంట. చూసినా కథ ఎట్లుందో. అదే కదా మరి. తిరుగులేసి కానీ కొడుకు ఊరుకున్నాడా? ఏంటికుంటాడే వాడు. వారమంతా వాళ్ళిద్దరి మీద కన్నేసి మొక్కజొన్న చేను పక్కలో గుసగుసలాడుతా అంటే వాళ్ళ నాన్నని పిలిచిపోయి స్పాట్ లో పెట్టించినాడు. అది పెద్ద గలాట్ అయింది. దాని పంచాయతీ పోయిస్తాను. సరేనే, చాలాసేపు అయిపోయింది, నేను పంచాయతీ పోయిస్తాను. సరే సరే. ఏంది కన్నులు ఏమన్నా టీవీ ముందర పెట్టొచ్చినావా? సీరియస్ చూడమని పొద్దున్నే నీళ్లు జల్లి నిద్రంతా పాడు చేసినావు. అబ్బో, ఊరందరిది ఒక దావ అయితే ఉలిపిరి కట్టిది ఒక దావ అన్నట్టు ఊరంతా లేచి పనులు పాటలు చేసుకుంటుంటే నువ్వు మాత్రం పడుకోనుండు. సిగ్గులేని జన్మ. అయినా ఏంది లేడికి లేచిందే పొరగాని స్వామి రామ అని లేస్తానే ఊర్లో కుక్కకు నోట్లో కట్టి పెట్టినట్టు ఊరికే కై నడుస్తాడు. దీనికేం తక్కువ లేదు. ఇదొక్కటి. ఏంటో చెప్పు. మంచి కళ వచ్చింది. నేను గ్రామానికి సర్పంచ్ అయినట్టు కళ వచ్చింది. అబ్బో, మింగను మెతుకులేదు గాని మీసాలకు సంపాదించి నువ్వునని కళలు బాగానే కంటున్నావు. అయినా కళలు కాపురాలు బాగానే ఉంటాయి, కళ్ళ ముందరే ఏడిచినట్టు ఉంటాయి. పోయి మడిగోసకి మనుషులు పిలిచిపో, నీకు అసలే మనుషులు పుట్టరు. ఏందే పొద్దున్నే మిరక్కాయ బిస్కున్నట్టు మాట్లాడుతుండవు? పోయబ్బో, ఉన్నమాట అంటే ఉలికెందుకో. అయినా ఏందే నువ్వు శనిక్కాయ ఎంత లేవు, నువ్వు మునక్కాయ ఎంత మాట్లాడతావు? ఏందే నువ్వు? ఈ పౌరుషానికి ఏం తక్కువలే, పోయి కూలోళ్ళని పిలుచుకో. ఏమే కాఫీ పెట్టినావా? వినపడదా? పెట్టి గంట సేపు అయింది. పచ్చిగడ్డలు తెచ్చి మూలం పెట్టావు, అవేమో మండే సావవు. ఊది ఊది ఊపిరి పోతోంది. కట్ల చీలు కొట్టి పొయ్యి మూల పెట్టరా మొగుడా అంటే పెద్ద మనిషి అయిన మాత్రం మంచమైకి కూర్చున్నాడు. ఏమే ఈ పొద్దు అవుతుందా లేదా కాఫీ? అయితాంది. ఏసీ మరి ఏం పొడిసిపోతావు?
ఏంది ఇది చల్లగా ఉంది. వేడి కాఫీ తాగితే గాని బయట పనులు జరగవు. ఏమే అను ఏంది బయటకు పోయిస్తానే. సొమ్ము ఎత్తుకొని చెరువు గట్టికి పోతున్నావు, ఏదో కథ ఎత్తుకొని యుద్ధానికి పోయినట్టు. నీది ఎప్పుడు చూసింది కానీ పోయేస్తా. ఎంత ముందురా అదే పెట్టరా, మనం కూడా ఇలా చేయాలి. వాడిని ఖచ్చితంగా ఎట్లా ఎక్కడ మీరు ఎవరురా ఇల్లు? మేము చిన్నపిల్లలు అనుకుంటాడా? అడిగో దూరం పోయి. అందుగా చెప్పరా ఏంద్రా ఊర్లో విశేషాలు? అది పొట్టి మంజులో లేదా? అది మధ్య బయట బాగా తిరుగుతా ఉందిరా. దానికి ఎవడో ఉన్నాడురా. అవునా? అవునరా, ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. నిజమేరా, నాకు ఏమో అనుకుంటా గానీ ఆ మాట్లాడు కానీ ఫస్ట్ ఆ డైరెక్టర్ ఫోన్ చేయడరా సౌమ్య. కరెక్ట్గా అడిగినారా రే, ఆ డైరెక్టర్ ఫోన్ చేయరా లే, నీకు పుణ్యం ఉంటుంది సౌమ్య. నీ అబ్బా యాడేం మాట్లాడాలో తెలియదు బాయ్. సినిమా అంటే కలరా? కళాకారులు అయి ఉండి యాడేం మాట్లాడాలో తెలియదురా మీకు? ఈడ మాట్లాడేటి వేరే ఉంటాయిరా, అవి చెప్పండి రా. ఏ మంజు చెప్పరా ఊర్లో విశేషం చెప్పు. చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కానీ మళ్ళీ చెప్తాలే. పొలం పండరంగా నీకు దండం పెడతారు నాయన. డైరెక్టర్ గారికి ఫోన్ చేసి పుణ్యం కట్టుకోరా స్వామి. ఏ మమ్మల్ని అంతా మోసం చేస్తా ఉన్నారు. వీడంతా డూప్రా. ఫోన్ చేయాలి, ఫోన్ చేయాల. హలో హలో సార్, డైరెక్టర్ సార్. డైరెక్టర్ మీరు? సార్ నేను సార్ ఆదిశేషన్ సార్, హైదరాబాదు. మర్చిపోగలమా? చెప్పండి సార్. ఏం లేదు సార్, మన ఊర్లో ముగ్గురు మంచి యాక్టర్స్ ఉన్నారని చెప్పినాం కదా సార్. అవును, వాళ్ళు ఉన్నారు సార్, ఇప్పుడు ఉన్నారు నా పక్కలోనే ఉన్నారు సార్. సార్ అదే సార్, వీళ్ళకు అవకాశం ఇవ్వండి సార్. తప్పకుండా అవకాశం ఇద్దాం. ఎప్పుడు వస్తారు సార్? ఎల్లుండి వస్తా. రేపు మన్నాడు వస్తారా సార్? రేపు మన్నాడు ఖచ్చితంగా వస్తాను. అది సరే గాని. అవును సార్. నేను చెప్పండి కదరా, కట్ చేస్తారు అంత మీకు ఇవ్వాలరా. విన్నారు కదా, మాట్లాడింది విన్నారా? ఇస్తామన్నారా? అవునవును.
మీరు గుడి దగ్గర ఉండండి, 10 గంటలకు వస్తా, మిగిలిన విషయాలు మాట్లాడిస్తా, ఎవరెవరికి ఏమేమి క్యారెక్టర్ కూడా చెప్పిస్తా. ఓకే? నాకు కమెడియన్ అవకాశం వచ్చినట్టారు. నేను విలన్ వేషం వేసి ఒక్క రేప్ సీన్ అయినా చేస్తా. నా గ్లామర్ కి హీరో అయిపోతాను అంతేరా. ఏమయ్యాను అను ఏమే వస్తున్నా చాలేమో అనుకోండి. ఆయన 2 గంటలకు తక్కువ వచ్చినామని. ఏందో పనుండ్లే, అన్ని చెప్పాలా నీకు? అదేందో ఏమో గానీ ఊర్లో ఎవరికి లేని పనులన్నీ నీకే ఉంటాయిలే. సరేగానే ఆ సంగతి అయిందాము పెట్టు. అయితాంది. ఎప్పుడైతుంది? తిని పోయి సరుకులు తీసుకోండి రా. సరుకులు అయిపోయినాయని చెప్పి వారం అయ్యింది. చెప్పి నా నోరు పోతుంది గాని నువ్వు పోయేదిలే తెచ్చేదిలే. కట్లు పెట్టి మండుతా పెట్టు. రెండు గంటలు అయింది చేయబట్టి. ఎంత సంసారమో ఇది. అదేం గేమ్ చేసినాను ఏమో. గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి ఎత్తుకొని నుంచి కట్టెల పొయ్యి దగ్గర పడేసినాను. కట్లు మండే సావట్లేదు. ఎందుకే అట్లు ఊరికి అట్లు దొరుకుతాండావు? దంచుకుంటే నాకెంత బాగా అవుతుందో. ఇప్పుడేమైంది నీకు? పెళ్లికి ముందు అట్లు చూసుకుంటా ఇట్లు చూసుకుంటానని ఉత్తమాట్లే. ఊరికే అసద్దేను, నిన్ను పూల్లో పెట్టి చూసుకుంటానే. ఓ యప్ప, ఎనకెట్క నీలాంటి వాడే ఉట్టికి ఎగరలేనోడు స్వర్గానికి ఎగిరాడంట. పోయి అన్నం దాపు. నీ రామాయణం ఎప్పుడు ఉండేదే కాని రామాయణం తీసుకురాగా తీసుకొస్తాను పోయి. టైం 10 గంటలు అవుతాను రా. మనల్ని నీడు మంచి వాడు ఇంకా రాలి చూడవుడా. వాడు అంతేరా, మన జీవితాన్ని వాడుకొని ఆడుకుంటా ఉన్నాడు రా. ఇట్లయితే గానీ వాళ్ళు ఇంత పోయి తాడ పెడితే వాళ్ళు ప్లేట్ రా ఫస్ట్. పదండ్రా, నా రక్తం కుత్త ఉడుతాను. వాడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం రా వాడు. వాడి పెళ్లి కోసం ఎంత చేసినాం రా. వాడు పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడు. ఏం రా ఇరుగుతున్నారు ఏడాడో ఎదుకొస్తే రే అదో పెద్ద కథలేరా. చొప్పురా త్వరగా కాదు. ఏమో షార్ట్ కట్ లా చెప్పురా. అదో పెద్ద కథలేరా. హలో దేవా. హలో, ఏడన్నారా మంజు? ఈడే మా బావి దగ్గర ఉన్నాను రా. వస్తానా ముండ్రా ఆడే. సరే రండి రా. నువ్వు పని చేసుకుంటే ఎట్లరా? నేను అనుకో వీడియోలు షూట్ చేయాలరా. సరేరా. నిన్ను షూట్ చేసిన వీడియోలు ఎడిటింగ్ చేయండి స్వామి, మీకు పుణ్యం ఉంటుంది. నిజమేరా, యూట్యూబ్ లో వీడియోలు చేస్తే మనకి పేరు వస్తుంది. మీకు విషయం తెలుసారా? ఎస్ఆర్ కళ్యాణ మండపంలో హీరో కిరణ్ అబ్బోరం లేడా?
ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్ చేస్తాండా, ఇప్పుడు హీరో అయినాడ్రా. నా గ్లామర్ కి ఎప్పటికప్పుడు హీరో అవుతాండ్రా. అవుతావు లేరా? అవ్వాలరా. అంతెందుకురా, బేబీ మూవీలో హీరోయిన్ లేదే వైష్ణవి, అవునరా, ఆమె కూడా షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చిందంట్రా. అవునరా. మీకు ఒకటి తెలుసా, నా ఫ్రెండ్ అనంతపూర్ లో ఉన్నాడు, వాని ఫ్రెండ్ హైదరాబాద్ లో ఉన్నాడు. వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా అన్నాడు. వాని రూమ్ ఖాళీ ఉంటుంది, మనం పై వాని రూమ్ లో ఉండి సినిమా అవకాశాలు ట్రై చేద్దాం పదండ్రా. సరే చేద్దాంరా. పోదాం గానీ ఎండకి చెమట కారుతుందిరా, ఆ చట్నీలో పోదాం పాండ్రా. కూర్చున్నాము, నేను పక్క విలన్. పక్కరా. నాకు నీ పొట్ట బట్ట కమెడియన్ రా. బ్రహ్మానందం కాలరా నేను. అవుతారా? అనుమానమే పెట్టుకోదు. ఎట్లానా కానీ సినిమాలో కల్పించాలరా. మా అమ్మ సాక్షి కంటే రా, ఒక సినిమాలో ఆయన కనబడి చచ్చిపోతాను. సరే, మనం డబ్బులు లేకుండా హైదరాబాద్ పోతే సినిమా వేషాలు ఏమో గానీ అడుక్కునే వేషాలు వేసి వస్తుంది. మనకి ఎవడు పిలిచే అవకాశాలు రియల్ రా. యూట్యూబ్ లో చిన్న చిన్నగా వీడియో చేసుకుంటూ పోవాలి. అవునరా, మీరు చెప్పింది నిజమేరా. మనం ఎంత అనుకున్నా కొంచెమైనా ఈ రాసి పెట్టుండాలరా, అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. శాస్త్రి గారు, కెంపుల్ శాస్త్రి గారు, శాస్త్రి గారు. ఎవరు శాస్త్రి గారు, నిన్నటి నుంచి ఫోన్ చేస్తాడు, నా ఫోనే లేపడం లేదు శాస్త్రి గారు. మీరు ఒక ముఖ్యమైన కార్యంలో ఉంటుంది, ఏమిటో చెప్పండి. ఏం లేదు శాస్త్రి గారు, నా పెళ్లి విషయం ఎంతవరకు వచ్చింది శాస్త్రి గారు? చూసినా, భూతద్దం వేసి వెతికి చూసినా, 1కి 2 సార్లు చూసినా నీ జాతకం తిథి వార నక్షత్ర ప్రకారం నీకు 3 నెలల్లో పెళ్లి కావాలా. 3 నెలలు దాటిందంటే నీకు 3 ముళ్ళు వేసే యోగం లేనట్టే. ఈ జీవితానికి నువ్వు టింగ్ 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 ఏకలింగమే. ఏదో ఒకటి చేయండి శాస్త్రి గారు. ఇప్పటి నుంచి నీవు టైం చూసి ప్రతి పని చేయాలి. శుభ గడియలు చూసి పని చేసావంటే లటక్కన లగ్నం అవుతుంది, లేదంటే టింగ్ 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 ఏకలింగమే. శాస్త్రి గారు, తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను. మీరు చెప్పినట్టే టైం ఫాలో అవుతాను. అట్లే చేస్తా శాస్త్రి గారు. ఖచ్చితంగా నీకు పెళ్లి జరుగుతుంది. నాకు పెళ్లి జరగాల శాస్త్రి గారు. అంతే, జరగనే జరుగుతుంది నీకు. కెంపుల్ శాస్త్రి గారు, మీరు కొంచెం సహకరిస్తే ఏదో ఒక అద్భుతం చేస్తా శాస్త్రి గారు. తప్పకుండా నాయన. హలో రంగారావు. ఏమి వినాయలంతా ఈడ కూర్చున్నారు? కూర్చున్నారంటే ఏదో ఉంది కథ. ఏరలే అఫ్జల్, అంత ఒక దగ్గర కూర్చున్నారంటే ఏందో ఉందిరా కథ. ఏరా చెప్పండి, ఏంది కథ? అదేం లేదురా, సినిమా యాక్టింగ్ కోసము హైదరాబాద్ పోవాలనుకుంటున్నాము. హైదరాబాద్ పోతే ఎవడో అవకాశాలు ఇస్తాడు. నా పెళ్లి కోసం వీళ్ళని వాడుకుంటే అవునరా అఫ్జల్, హైదరాబాద్ పోతారా? అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళ వల్ల మీలాంటి వాళ్ళకి అదృష్టం తలుపులు తడుతుందిరా. లేరా? ఏం లేదురా, మొన్న హైదరాబాద్ నుంచి అనంతపురం బస్సులో వస్తానరా. బస్సులో నా పక్కన ఒకడు కూర్చున్నా. ఎవరా అని చూసి పరిచయం చేసుకున్నా. సినిమా డైరెక్టర్ రా, కొత్త సినిమా తీస్తున్నాడంట, లొకేషన్ల కోసం ఎతుకుతున్నారా. అరే నంబర్ తీసుకున్నావా మరి? నా పెళ్లికి క్లియర్ అయినట్టు అన్ని జరిగేటట్టే ఉన్నాయి. తీసుకున్నాను రా. ఫోన్ చేయాలంటే మీరు ఒక్క పని చేయాలరా. చెప్పరా, నువ్వేం పని చెప్తే చేస్తాం మేము.
చేస్తారా? చేస్తాం రా. పోతే చెరువు కట్టుకి కొలుస్తానో ఏమి? ఏం లేదు, మన ఊర్లో ఆ పుట్టి పిల్ల అనూసలేదా, అది అప్పుడప్పుడు నన్ను చూస్తాందిరా. నీ వయసు ఏందా, పాప వయసు ఏందిరా? సరే ఉండరా కొంతసేపు. ఆవు అసలు దూడ అసలు మధ్యలో గొత్తుగా నీకెందుకు? ఉండరా. అదే అప్పుడప్పుడు నన్ను చూస్తాందిరా. మీరు చెప్పురా, ఏం చేయాల? పెన్నాల్ సిమెంట్ లాగా సహకరిస్తే దాన్ని ప్రేమిస్తా, మీరు ఫెవికాల్ లాగా సహకరిస్తే దాన్ని పెళ్లి చేసుకుంటా. కానీ ఆ డైరెక్టర్ మాత్రం ఫోన్ చేయరా బాబు. చేస్తా తప్పకుండా చేస్తాను రా అఫ్జల్. నీకోసం, నీ ఫ్రెండ్ అని రా నేను. రాండ్రా. ఒక పని చేద్దాంరా. అది పొట్టి అనూషకు లవ్ లెటర్ రాస్తే బాగుంటుంది. అరే అఫ్జల్, పెన్నీరా. అరే పేపర్ రాసుకోరా, అన్ని రాసుకోరా. నాలో కవిత్వం పొంగినప్పుడు వెంటనే రాసుకో. నాలో కవిత్వం పొంగుతాన్ని రాసుకోరా. చెప్పురా. అను అను, మీ ఇంట్లో ఉంది దోమ, నా ఒంట్లో ఉంది ప్రేమ. వచ్చింది చెప్పు. వానస్తే పారుతుంది వరద, నీపై పుట్టింది నాకు ప్రేమ దురద. మాకెందుకురా స్వామి ఈ బురద? వచ్చింది. రాసుకోరా. నువ్వు ఎస్ అంటే కడతా పసుపు తాడు, నువ్వు నో అంటే వేసుకుంటా ఉరితాడు. అరే కింద ఇట్లు నీ చేసు అని రాయరా. రాట్లేరా? పోదాం.